సో వెల్కమ్ టు మా సక్సెస్ జర్నీ. మనం ఫస్ట్ టైం కలుసుకున్నాం కాబట్టి కంపెనీ మనకు వెల్కమ్ చెప్తుంది, అంటే సుస్వాగతం. మన కంపెనీ పేరు ఏంటంటే మా సక్సెస్ జర్నీ, అంటే మన విజయ ప్రయాణం. కంపెనీ పేరులోనే విజయం ఉందన్నమాట. మరి ఈ కంపెనీ ఎప్పుడు మొదలైంది సార్ అంటే 21 తారీఖు నాడు 10వ నెల 2021లో స్టార్ట్ అయింది. అంటే మన కంపెనీ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 4 ఇయర్స్ నుండి ఫిఫ్త్లో అడుగుపెట్టినాం. అండ్ మన కంపెనీ హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది. అండ్ అఫీషియల్ వెబ్సైట్ మా ఎంఎస్ఓ.in. అండ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మా సక్సెస్ జర్నీ. అండ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా మా సక్సెస్ జర్నీ అనమాట. మీరు చూసుకోవచ్చు అన్నట్టు. అయితే మన కంపెనీ ఏమంటుందంటే స్టార్ట్ యువర్ జర్నీ అండ్ గెట్ యువర్ సక్సెస్ లైఫ్. ఇక మీ ప్రయాణం మొదలు పెట్టండి అంటుంది. దేని కొరకు? ఒక విజయవంతమైన లైఫ్ కోసం అంటుంది. ఇక నెక్స్ట్ మన కంపెనీ గురించి చెప్పాలంటే మన కంపెనీ ఒక విజన్ అండ్ మిషన్ ఏంటంటే ఎలాగైనా సరే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య మానవుణ్ణి ఒక ధనవంతుడిలాగా, ఒక వ్యాపారవేత్తలాగా మార్చాలన్నదే మన కంపెనీ యొక్క లాంగ్ విజన్. ఆల్రెడీ భగవంతుని పుణ్యమా అని చెప్పేసి మన కంపెనీ కొన్ని కొన్ని రాష్ట్రాలలో రన్ అవుతుంది. ఇక డ్రీమ్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి పోవాలన్నదే మన కంపెనీ యొక్క లాంగ్ విజన్. సో లేట్ అయినా పర్వాలేదు, ఖచ్చితంగా గమ్యానికి అయితే చేరుకోవడం పక్కవ. ఎందుకంటే అసలు మనము ఓటమిని ఒప్పుకోము. ఓటమిని ఒప్పుకొని ఛాన్స్ అనమాట. ఓటమిని ఒప్పుకునేది లేదు కాబట్టి లేట్ అవుతుంది. సో దీనికి ఒక టైం ప్రాసెస్ ఉంటుంది, బట్ గమ్యం చేరుకుంటాం. ఒక్కసారి మన కంప్లీట్ ట్రాక్ రికార్డ్ చెక్ చేద్దాం. యాక్చువల్గా ఈ ప్రపంచంలో కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి, లైక్ ఫార్మా ఇండస్ట్రీ, కాలేజ్ ఇండస్ట్రీ, రకరకాల ఇండస్ట్రీ ఉంటాయి కదా. అదే మాదిరి మనం దీన్ని ఏమంటామంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటాం. ఇంకో పేరే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అంటాం. ఓకేనా? సో మనం నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నాం. అయితే ఒక్కసారి మన కంపెనీ ట్రాక్ రికార్డ్ చెక్ చేసినట్లయితే ఒక్కసారి చూడండి. క్వాలిటీ ప్రొడక్ట్స్ మన కంపెనీలో క్వాలిటీ ప్రొడక్ట్లు ఇస్తుంది అనమాట. అంటే చిల్లర ప్రొడక్ట్లు ఇవ్వదు, క్వాలిటీ ప్రొడక్ట్లు ఇస్తుంది. ఎందుకంటే మనకు మౌత్ పబ్లిసిటీ ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ వారంటీ ఆన్ ప్రొడక్ట్స్, అంటే ప్రతి ప్రొడక్ట్ మీద వారంటీ ఉంటుంది. వస్తువును బట్టి 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ వరకు వారంటీ ఉంటుంది అనమాట. అదేవిధంగా మన కంపెనీ పూర్తిగా డైరెక్ట్ సెల్లింగ్ యాక్ట్ ప్రకారంగా రన్ అవుతా ఉందన్నమాట. అంటే గవర్నమెంట్ గైడ్లైన్స్ని ఫాలో అవుతుంది. అండ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ. అదేవిధంగా 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్. మన కంపెనీలో చేసే మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6 సంవత్సరాల నెట్వర్క్ మార్కెటింగ్ మీద అనుభవం ఉందన్నమాట. అదేవిధంగా 5 ఇయర్స్ ప్రొవెంట్ ట్రాక్ రికార్డ్. ఆల్రెడీ మన కంపెనీ స్టార్ట్ అయ్యి 5 సంవత్సరాలు అయింది మార్కెట్లో అడుగుపెట్టి. అండ్ హయ్యర్ బైనరీ. సో తక్కువ ఐడి కాస్ట్తోని ఎక్కువ బైనరీ మన కంపెనీ ఇస్తుంది. అదే మాదిరి డైలీ పేఅవుట్స్, అంటే ఈరోజు బిజినెస్ అయ్యి తెల్లారి పేమెంట్ ఇచ్చుకోమంటుంది. ఆల్రెడీ 2021 నుంచి డైలీ పేమెంట్లు ఇస్తున్నటువంటి మన కంపెనీ అనమాట. అదేవిధంగా థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఎంపవర్డ్. ఆల్రెడీ మన కంపెనీలో ఇవాల్టి వరకు కొన్ని వేల మంది కుటుంబాలు ఆర్థిక పరంగా స్థిరపడుతున్నారు. ఆర్థిక పరంగా డే ఫస్ట్ నుంచే మంచి ఆదాయం తీసుకుంటున్నారు అనమాట. లక్షలలో ఇన్కమ్ తీసుకుంటున్నారు. మరి చెప్పండి, జూమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి కొన్ని వేల మంది కుటుంబాల మా సక్సెస్ జర్నీ కంపెనీ ద్వారా సంపాదించుకుంటున్నప్పుడు మనం కూడా మా సక్సెస్ జర్నీ ద్వారా మనం సంపాదించుకోలేమా? సంపాదించుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ప్రమోటెడ్ బై సెలబ్రిటీస్. ఆల్రెడీ మన నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీని జనరల్గా సెలబ్రిటీస్ ముందుకు రారు, ఎందుకంటే కంపెనీ ఉంటుందో పోద్దో అని. కానీ మన కంపెనీ యొక్క వర్త్, మన కంపెనీ యొక్క సిస్టమ్, మన కంపెనీ యొక్క పేమెంట్స్ వాళ్ళకి నచ్చి సెలబ్రిటీలే స్వయంగా వచ్చి మన మా సక్సెస్ జర్నీ కంపెనీ ప్రమోట్ చేశారు. ఎందుకంటే మన కంపెనీ లీగల్గా కానీ పర్ఫెక్ట్ కానీ ఇన్కమ్ పరంగా కానీ పర్ఫెక్ట్గా ఉందని చెప్పేసి వాళ్ళు నచ్చి మన కంపెనీ ప్రమోట్ చేశారన్నట్టుగా. అండ్ మన కంపెనీ లీగల్ డాక్యుమెంట్స్, ఏమేమి లీగల్ డాక్యుమెంట్ కావాలో వాటికన్నా మించి ఉన్నాయి మన దాంట్లో. ఎంసీఏ, జిఎస్టీ, ప్యానో, టానో, లేబర్, ఉద్యమం, ఐఎస్ఓ, ట్రేడ్ లైసెన్స్. ఓకేనా? ఆ సర్టిఫికేట్ కూడా మన కంపెనీకి ఉన్న బ్రహ్మాండంగా మనం బిజినెస్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇవి మీకు చూపిస్తున్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మన కంపెనీ ఎంచుకుందనమాట. జనరల్గా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో హెల్త్ ప్రొడక్ట్లు, ఆ ప్రొడక్ట్లు, ఈ ప్రొడక్ట్లు ఉంటాయి. కానీ విషయం ఏంటంటే మీరు నమ్మినా నమ్మపోయినా ఏ హెల్త్ ప్రొడక్ట్ వాడాలన్నా సరే డాక్టర్ సలహా మేరకే వాడాలి తప్ప మన సొంతంగా వాడకూడదు. అది రూల్ అనమాట. అందుకనే మన కంపెనీ ఆలోచన చేసి వద్దు అనేసి మన కంపెనీ దేనిలోకి ఎంటర్ అయింది? ఎలక్ట్రానిక్స్ గూడ్స్లోకి ఎంటర్ అయింది. అంటే సింపుల్గా ఫర్నిచర్స్ అనమాట. ఎందుకు ఈ హోమ్ అప్లయన్సెస్ అంటే ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన వస్తువులు కాబట్టి ఈ రూట్లో ఎంచుకుంది. అయితే ఆల్రెడీ మన కంపెనీ కొన్ని కంపెనీలతో టైఅప్ అయింది.
బట్ ఏదున్నా సరే మన కంపెనీ త్రో వస్తది కాబట్టి వారంటీ అయినా మనం ఇయ్యాల్సిందే. బిజినెస్ అయినా మనం ఇయ్యాల్సిందనమాట. ఓకేనా? రైట్. మరి ఈ వస్తువులన్నీ గూడా ఎక్కడ దొరుకుతాయి జనరల్‌గా ఒక్కసారి చూద్దాం. పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ షాపులల్ల, రిటైల్ షాపులల్ల, అదే మాదిరి ఆన్‌లైన్ షాపింగ్‌లో దొరుకుతా ఉంటాయి. మరి బయట మీరు అలాంటి వస్తువులు బయట షాపింగ్ జేస్తే మనకు వస్తువుతో పాటు లాభం ఏమన్నా దొరికిందా? దొరకదు గదా! కానీ విషయం ఏందంటే మీరు బయట షాపింగ్ జేయడం వల్ల మీకు ఒక విషయం తెలియాలి. ఏంటి ఆ విషయం అంటే ఉదాహరణకు మనం ఒక టీవీ తీసుకుందాం. ఆ టీవీ తీసుకున్నట్టయితే కంపెనీ కాడ 10,000కి తయారైతే మన ఇంటికొచ్చేసరికల్లా 15,000 అయితా ఉంది. మరి మధ్యలో ఉన్న రూ. 5,000 ఎటు పోయినాయి? ఈ రూ. 5,000 ఎటు పోతాయంటే సీఎఫ్ ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్, డీలర్ అండ్ రిటైలర్. అంటే తలాగింత పంచుకొని మనకు వస్తువు ఇస్తున్నారు. అంటే తద్వారా మనం బయట షాపింగ్ చేయడం వల్ల దళార్లు బాగుపడుతున్నారు. ఆ దళార్ల భారం మొత్తం నెత్తినేసుకొని ఒక వస్తువు కొనుక్కొని మనం బయట కస్టమర్ లాగానే మిగిలిపోతున్నాం. ఓకేనా? అయితే ఇప్పుడు కంపెనీ ఏమంటుందంటే, నేను ఏం చేస్తానంటే ఒక వస్తువుని డైరెక్ట్‌గా కంపెనీ కాంచి కస్టమర్ చేయికి అందజేస్తా. దీన్నే మనం డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. డైరెక్ట్ అమ్మకం అంటాం. సెల్లింగ్ అంటే ఏం లేదు మీనింగ్ అమ్మకం. ఓకేనా? అప్పుడేమైందంటే డైరెక్ట్ కంపెనీ కాంచి కస్టమర్ రావడం వల్ల ఈ మధ్యన రూ. 5,000 అయితే ఉన్నదో ప్రాఫిట్, ఆ ప్రాఫిట్ అనేది మిగులుతా ఉంది కాబట్టి నేను మీకు షేర్ చేస్తాను. వాళ్ళకిచ్చే లాభాలేదో మీకిస్తాను అని చెప్పేసి మన కంపెనీ చెప్తా ఉంది మనకి. మరి చెప్పండి ఎవరన్నా ఒక వస్తువు కొంటే ఇంత లాభం మిగులుతాది, ఈ లాభాలు మీకు వస్తున్నాయని చెప్తారా? చెప్పరు. కానీ మన కంపెనీ చెప్తుంది. అయితే ఇప్పుడు మనమేం చేయాలంటే ఇందులోకి రావాలంటే ఏం లేదు. ఎలాగో బయట ఎన్నో సార్లు షాపింగ్ చేసి ఉన్న వాళ్ళని ఉన్నవాళ్ళు చేస్తా ఉన్నాం. అవునా కదా! అయితే ఇప్పుడు కంపెనీ ఏమంటుందంటే ఒక పని చేయండి. మీ ఇంట్లోకి ఒక 10 వస్తువులు కావాలంటే 9 వస్తువులు బయటనే కొనండి. ఓకేనా? మీరు స్పెషల్‌గా డబ్బులు జేబులో పెట్టుకొని పనిమాల ఎక్కడో మొక్కుమోందని షాప్ కాడికి పోయి ఆ షాపోళ్ళని వాళ్ళని వీళ్ళని బాగు చేయండి. కానీ ఇక్కడ మీరు 10 సార్లలో 9 సార్లు బయట షాపింగ్ చేసినా ఇక్కడ మన కంపెనీలో వన్ టైమ్ షాపింగ్ చేయండి. అంటే ఒక్కసారి షాప్ చేంజ్ చేయండి చాలు అంటుంది. ఒక్కసారి షాప్ చేంజ్ చేయడం వల్ల మీకు సంపాదించుకునే అవకాశం ఇస్తా అంటుంది. అయితే మరి ఒక్కసారి షాప్ చేంజ్ చేయడం వల్ల మనకేం బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాము. నంబర్ 1 వచ్చేసి క్వాలిటీ ప్రొడక్ట్‌లు ఇస్తది. అదే విధంగా వారంటీ ఇస్తది. అదే విధంగా డిస్కౌంట్ ఇస్తది. అదే మాదిరి మన కంపెనీలో లైఫ్ టైమ్ సంపాదించుకునే అవకాశం ఇస్తా అంటుంది మన కంపెనీ. మరి చెప్పండి ఒక్కసారి షాపింగ్ చేయడం వల్ల లైఫ్ టైమ్ సంపాదించుకునే అవకాశం దొరుకుతున్నప్పుడు సంతోషమా కాదా? మీరే చెప్పండి. మరి ఇక్కడ ఎలాగో బయట షాపింగ్ చేసి ఎవరినో బాగు చేసినాం. ఇక్కడ వన్ టైమ్ షాపింగ్ చేయడం వల్ల ఖాళీ షాప్ చేంజ్ చేయడం వల్ల మనకు బెనిఫిట్ అనేది ఇంత మంచిగుందనమాట. కాబట్టి సంపాదించుకునే అవకాశం వస్తున్నప్పుడు వన్ టైమ్ షాపింగ్ చేయడం వల్ల మనకు ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? అయితే మనకు డబ్బులు ఏ విధంగా వస్తాయో చెప్తా. రైట్. యాడ్స్. జనరల్‌గా ఏంటంటే యాడ్స్. మరి ఎప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్న ఎవరైతే హీరోయిన్స్ అండ్ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అసలు ప్రొఫెషనల్ వర్క్ యాడ్స్ చేయడమా? కాదు గదా! వాళ్ళ ప్రొఫెషనల్ వర్క్ వేరే. క్రికెట్ ఆడటం అండ్ సినిమాలు యాక్ట్ చేయడం. మరి ఎందుకు వాళ్ళు యాడ్స్ చేస్తా ఉన్నారు? అంటే వాళ్ళు సైడ్ ఇన్‌కమ్ కోసం అని జెప్పేసి ఒక బ్రాండ్ ప్రమోట్ జేస్తున్నారు. వాళ్ళు ఒక బ్రాండ్ ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళకొచ్చే యాడ్స్ డబ్బులెంత అంటే గనక మీరు ఒక్కసారి చెక్ జేసుకున్నట్టయితే మినిమమ్ మనకు 50-100 కోట్లలో ఉంటది. 50 క్రోర్స్ పైన ఉంటది నాకు తెలిసి. మరి ఇక్కడ చూడండి ఆ ఒక్క యాడ్ చేయటం వల్ల ఆ సెలబ్రిటీస్ తీసుకునే డబ్బు ఏదైతే ఉన్నాదో మనం బ్రతకొచ్చు. మన పిల్లలు బతకొచ్చు. మన మనమళ్ళు బతకొచ్చు. మన ముని మనుమళ్ళు గూడా బతకొచ్చు. అర్థమైందా? రైట్. మరిక్కడ వాళ్ళు బ్రాండ్ ప్రమోట్ చేసి డబ్బు తీసుకున్నప్పుడు వాళ్ళేమన్నా తప్పు చేస్తున్నట్టా? ఏం చేయట్లేదు గదా! ఒక బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నారు. అదే మాదిరి మన కంపెనీ ఏమంటుందంటే, నేను సెలబ్రిటీలకు అవకాశం ఇవ్వను. నేను మీకు అవకాశం ఇస్తున్నా. ఏ విధంగా అయితే సెలబ్రిటీలు టీవీలో ప్రమోట్ చేస్తున్నారో, మీరు చేయాల్సిన పనేందంటే, మన ప్లాన్‌ని, మన బ్రాండ్‌ని మీరు ప్రమోట్ చేయండి. ప్రమోట్ చేయడం వల్ల నేను మీకు డబ్బులిస్తున్నాను అంటుంది. మరిక్కడ మన కంపెనీ ఏమంటుంది, వాళ్ళు బయట ఏ విధంగా అయితే సినిమాలు యాక్ట్ చేసుకుంటూ బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నప్పుడు, మీరు గూడా మీ పని చేసుకుంటూ మన బ్రాండ్ ప్రమోట్ చేయడం ద్వారా కంపెనీ మనకు డబ్బులిస్తా అంటుంది. ఓకేనా? మరి హ్యాపీనే గాదా? మనం గూడా సెలబ్రిటీసే కాదా? వాళ్ళు సినిమాలు యాక్ట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియల్ హీరోలు. కానీ ఇక్కడ మన బిజినెస్‌లోకి రావడం వల్ల మన రియల్ హీరోలయితాం. ఎందుకో తెలుసా? మనం లక్షల్లో సంపాదించుకోవచ్చు. అదే మాదిరి మన బిజినెస్‌లోకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి గూడా మంచి లైఫ్ ఇయొచ్చు మనం. ఓకేనా? రైట్. ఓవరాల్‌గా నేనేమంటున్నానంటే ఇందులోకి రావాలంటే మీరు వన్ టైమ్ షాపింగ్ చేసి ఒక వస్తువు కొనుక్కొని
మీరు ఒక సెలబ్రిటీ లాగా మన బ్రాండ్ ప్రమోట్ చేసి డబ్బులు తీసుకోమంటున్నాను నేను, అంతే సింపుల్. ఓకే. మంచిగానే ఉంది. వన్ టైమ్ షాపింగ్ చేయడం వల్ల మనకి పెద్ద ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే బయట ఎన్నో సార్లు షాపింగ్ చేసి ఎవరినోనో బాగు చేస్తున్నాం కాబట్టి, ఇక్కడ వన్ టైమ్ షాపింగ్ చేయడం వల్ల మనకేం ఇబ్బంది లేదు. మంచిగానే ఉంది. మరి అలా అని చెప్పేసి మనం ఏ వస్తువు పడితే ఆ వస్తువు కొనుక్కుంటామా? కొనుక్కోం. ఏదన్నా ఉపయోగపడే వస్తువు మన కంపెనీలో ఉంటేనే కొనుక్కుంటాం. మరి ఉన్నాయా? లేవా? చెక్ చేద్దాం. ఫస్ట్ మన కంపెనీ ఏం ఫోకస్ చేసిందంటే ముందు వాటర్. మన బాడీలో రక్తం ఎంత ఇంపార్టెంటో వాటర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకేనా? ఒక మనిషి 24 అవర్స్ తిండి లేకుండా బతకగలచ్చు కానీ వాటర్ లేకుండా బతకలేడు. అంటే వాటర్కి అంత ప్రాధాన్యత ఉంది మన బాడీకి. అయితే ఇప్పుడున్న పొజిషన్లో ఏ మనిషి అయినా బయట సగటున ఏం చేస్తున్నారంటే ఖాళీ ప్యూరిఫైర్ వాటర్ తాగుతున్నారు, అంటే క్యాన్ వాటర్ తాగుతున్నారు. ఆ క్యాన్ వాటర్ అన్నది కేవలం ప్యూరిఫైర్. కానీ ఇప్పుడు మనం ఏ వాటర్ తాగాలి తెలుసా? ఆక్లైన్ వాటర్ తాగాలి. మరి ఆక్లైన్ వాటర్ తాగడం వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నది అని నేను చెప్పడం కాదు, చాలా ఉపయోగాలు ఉన్నాయి. అది మీరు తర్వాత ఫ్రీ అయిన తర్వాత గూగుల్‌లో గాని, యూట్యూబ్‌లో గాని చెక్ చేసుకోండి. అయితే ప్రెజెంట్ మన దగ్గర 3 రకాల వాటర్ ఫిల్టర్ ఉన్నాయి. ఒకటొచ్చేసి ఆక్లైన్ జార్, ఇంకోటి 16 లీటర్ కెపాసిటీ వాటర్ ఫిల్టర్ అండ్ ప్రీమియం వాటర్ ఫిల్టర్. అయితే ఈ వాటర్ ఫిల్టర్ మనం కొనుక్కోవాలంటే దీనికి వాడటానికి కరెంట్ అవసరం లేదు. ఖాళీ మూత ఓపెన్ చేసి బోర్ వాటర్ పోసినామా ఎమ్మటే ఆక్లైన్ మారిపోద్ది. రేపు పొద్దున మనం ట్రావెలింగ్ కూడా మనం యూజ్ అవుద్దనమాట. అదేవిధంగా ఈ 2 వాటర్ ఫిల్టర్ ఉన్నాయి. బట్ ఈ రెండిట్లో వాటర్ ఫిల్టర్‌లో ఏది మనకు ఫిట్ చేయాలన్నా ఇంట్లో కరెంట్ ఉండాలి, కిచెన్‌లో ట్యాప్ ఉండాలి, పైన ట్యాంక్ ఉండాలి. ఆల్రెడీ ఈరోజు వాటర్ ఫిల్టర్ డెలివరీ అయింది. ఫీడ్‌బ్యాక్ కూడా మనకు వాట్సాప్‌లో వచ్చేసినాయి. అదేవిధంగా కిచెన్ కాంబో ప్యాక్ అని చెప్పి ఈ 2 కలిపి ఒక సెట్టు, హోమ్ కాంబో ప్యాక్ అని ఈ 3 కలిపి ఒక సెట్టు, అండ్ కిచెన్ కాంబో ప్యాక్ అని ఈ 3 కలిపి ఒక సెట్టు, అండ్ సేఫ్టీ కాంబో ప్యాక్ అని ఈ 3 కలిపి ఒక సెట్టు. ఇక నెక్స్ట్ ఇది అద్భుతమైన వస్తువు అనమాట. అసలు ఇది నా ఫేవరెట్ బ్రాండ్ అన్నట్టు. ఎందుకంటే ఇది గనక మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో డాక్టర్ ఉన్నట్టే. ఏంటి సార్ ఎంత అద్భుతమైన ప్రొడక్ట్ అంటే బయో ఎనర్జీ మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ అండ్ మనకు 2 పిల్లోస్ ఫ్రీగా వస్తాయన్నమాట. ఈ మ్యాట్రస్ వచ్చేసి అంగుళం మందం ఉంటది. అందరు దీన్ని పరుపు అనుకుంటారు. పరుపు కాదు. ఖాళీ సాప ఏ విధంగా అయితే ఉంటుందో అంతే ఉంటుంది. ఆ అంగుళం మందం ఉన్న సాపని మనం నేల మీద గాని, లేదా మంచం మీద గాని యేసుకొని పడుకుంటే ఫస్ట్ మనకొచ్చే బెనిఫిట్ బ్యాక్ పెయిన్ రిలీఫ్ అయితది. అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతది. అండ్ స్ట్రెస్ తగ్గిపోతది. అండ్ బీపీ, థైరాయిడ్, డయాబెటిస్, సెక్సువల్ డిజార్డర్ ఏదున్నా సరే క్లియర్ అయిపోద్దనమాట. సో సింపుల్ చెప్పాలంటే సర్వరోగ నివారణ ఈ వస్తువు అనుకోవచ్చు. ఇది మాక్సిమం ఎవరి ఇంట్లో కూడా ఉండదు. ఇది కొనుక్కుంటే ఇంకా బెటర్ అనమాట. ఇది యాక్చువల్‌గా మనకు 13,000 చిల్లర ఎంఆర్‌పీ ఉంటే కానీ ఆఫర్ కింద రూ. 7,850 వస్తది. అదేవిధంగా 2 బర్నర్ హెవీ బాడీ, 4 బర్నర్ హెవీ బాడీ మంచాలు 6x4 కాంచి మొదలు పెడితే 6x6 డబుల్ కాట్ మంచాలు, సెన్సిటర్ బెడ్, దివాన్ కాట్ మంచాలున్నాయి. 2 పిల్లోస్ కూడా ఫ్రీగా వస్తాయి. అదేవిధంగా టీవీలు 32 ఇంచుల కాంచి మొదలు పెడితే 75 4K టీవీస్ ఉన్నాయి. అండ్ 6.5 కేజీ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్, 7 కేజీ వాషింగ్ మిషన్ అండ్ 1 టన్ ఏసీ, 2 టన్ ఏసీ, ఫ్రిడ్జ్, ఫైనల్‌గా ఐరన్ బీరువా, డ్రెస్సింగ్ టేబుల్ కలిపి ప్రెజెంట్ మన దగ్గర 18 రకాల ఐటెమ్స్ ఉన్నాయన్నమాట. మరి ఇప్పుడు చూపించే మీకు ఈ 18 రకాల ఐటెమ్స్ అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఇంట్లోకి కావాల్సిన వస్తువులా కావా? ఇక్కడ కాకపోతే ఖచ్చితంగా బయట కొనవలసిందే. ఎవరినో ఒకరిని బాగు చేయవలసిందే. కానీ కంపెనీ ఏమంటుంది మళ్ళీ ఇళ్ళకి రావాలంటే ఇప్పుడు మీరు చూపించిన మీకు 18 రకాల వస్తువులు కొనాల్సిన పని లేదు. ఒక్క వస్తువు కొంటే చాలు మన జీవితమే మారిపోతుంటది. అయితే మీ అందరి పొత్తులో ఏం చేస్తానంటే నేను వాటర్ ఫిల్టర్ తీసుకుంటా. ఎందుకు కారణం అంటే ఎక్కడ మనం ప్లాన్ చెప్పినా సరే ఇది కొనటానికి మాత్రం మొగ్గు చూపుతున్నారు. కారణం ఏందంటే బయట క్యాన్ వాటర్ మొయ్యలేక అండ్ హెల్త్ బావుంటది కాబట్టి. యాక్చువల్‌గా మనకిది 12,000 చిల్లర ఎంఆర్‌పీ ఉంటే కానీ ఆఫర్ కింద రూ. 10,910 వస్తది. విత్ 1 ఇయర్ వారంటీతో కలిపి. ఓకేనా? ఓకే. అయితే కంపెనీ ఏమంటుంది తెలుసా? మీరు మీ దగ్గర రూ. 10,910 సరిపడా అమౌంట్ ఉంటేనే ఈ వాటర్ ఫిల్టర్ కొనుక్కొని ఇందులోకి రావచ్చు. మరి ఈ వాటర్ ఫిల్టర్ ఎప్పుడైతే మీరు ఆర్డర్ పెడతారో రావడానికి ఒక వారం పట్టొచ్చు. లేదా 10 డేస్ పట్టొచ్చు. వాళ్ళ డిస్టెన్స్‌ని బట్టి. వచ్చిన తర్వాత మళ్ళీ మన టీమ్ వచ్చి మనకది ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. ఏమని? సార్ మీరు 10,000 చిల్లర అమౌంట్ పే చేశారు గదా! మరి ఈ వాటర్ ఫిల్టర్ విషయంలో మీరు సాటిస్ఫై‌గా ఉన్నారా లేదా? ఎలా ఉంది? అని అడుగుతారు. ఎందుకో చెప్పనా? బయట బ్రాండ్ ప్రమోట్ చేసేది సెలబ్రిటీసు. కానీ మన బ్రాండ్ ఎవరు ప్రమోట్ చేయాలి? మనమే ప్రమోట్ చేయాలి. ఆల్రెడీ కొన్న వాళ్ళ వీడియోలు యూట్యూబ్‌లో వందలున్నాయి చెక్ చేసుకోవచ్చనమాట. ఇదొక భాగం. అయితే కొంతమంది ఏమంటారంటే, సార్ నాకైతే ఈ ప్రొడక్ట్‌లో అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అయినా సరే ఉన్న ఫలంగా 10,000 చిల్లర పే చేసి వాటర్ ఫిల్టర్ కొనాల్సిన అవసరం కూడా లేదు. కానీ
నాకు డబ్బు సంపాదించుకోవాలన్న ఆలోచన, తపన నాకుంది. ఎందుకంటే నేను సక్సెస్ కావాలంటే నాకు డబ్బులు కావాలి. మరి అలాంటప్పుడు ఉన్న దాంట్లలో ఈ 7,300 అవి ఇవి కాకుండా తక్కువ రేట్‌లో ఏమన్నా వస్తువులున్నాయా? అది నేను తీసుకుంటా, బిజినెస్ స్టార్ట్ చేస్తా అని అన్న వాళ్ళకి గూడా, వాళ్ళ గురించి గూడా మన కంపెనీ ఆలోచన చేసి ఏం చేసిందంటే, కనీసం మీరు ఒక రూ. 6,300 పే చేసన్నా సూట్ క్లాత్ కొనుక్కోండి. ఎందుకో చెప్పనా? మీరు 18 రకాల వస్తువుల్లో ఏదో ఒక వస్తువు కొన్నా సరే, మన కంపెనీలోకి మీరొచ్చిన తర్వాత మళ్ళీ మీరు సూట్ క్లాత్ కొనాల్సిందే. ఎందుకో తెలుసా? మన కంపెనీలో ఎవ్రీ మంత్స్‌కోసారో, 2 మంత్స్‌కోసారో పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇదేసుకొని అటెండ్ అవ్వాలి. ఎందుకంటే మన కంపెనీ డ్రెస్ కోడ్ కాబట్టి. ఓకేనా? మరి పోలీస్ జాబ్ వచ్చిన తర్వాత నాకు ఈ డ్రెస్ ఏసుకోండి సార్ అంటే వాళ్ళు ఊకుంటారా? డిపార్ట్‌మెంట్ ఊకోదు. అదే మాదిరి మీరు మా సక్సెస్ ఇంజిన్‌లోకి వచ్చిన తర్వాత మీరొక బిజినెస్ మ్యాన్. 100% లేడీస్ అయినా, జెంట్స్ అయినా సూట్ వేయాల్సిందే. ఇది రూల్ అనమాట. లేదు సార్ నాకిప్పుడు సూట్ ఏమొద్దు అని జెప్పేసి కొంతమంది లేడీస్ ఉంటారనమాట. లేడీస్ గురించి కూడా మన కంపెనీ ఆలోచించి ఏం చేసిందంటే 3 ఫ్యాన్సీ పట్టు శారీస్ కూడా రూ. 6,300 పెట్టేసింది ఈ మధ్య కాలంలో. ఆ శారీస్ ఫీడ్‌బ్యాక్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. యూట్యూబ్‌లో మీరు చూసుకోవచ్చనమాట. అయితే మీకు బంపర్ ఆఫర్ మళ్ళీ కేవలం ఈ 2 వస్తువులు కొన్నోళ్ళకి మాత్రం బంపర్ ఆఫర్. ఏందా బంపర్ ఆఫర్ అంటే మీరు సూట్ క్లాత్ కొన్నా, లేదా శారీస్ కొన్నా మీకైతే జీఎస్టీ బిల్లుతో సహా మీకు ప్రొడక్ట్‌లొచ్చేస్తాయి. అంటే మీరు క్లియర్. మీరు పెట్టిన అమౌంట్‌కు ప్రొడక్ట్ వచ్చేసింది. కాకపోతే మీకు ఇంకో బంపర్ ఆఫర్ ఏందంటే మీరు ఇవి కొంటే రూ. 5,000 క్యాష్ బ్యాక్ ఇస్తా అంటుంది. ఈ వస్తువు కొనటం వల్ల. మరి ఈ క్యాష్ బ్యాక్ మనం ఏం చేసుకోవచ్చు సార్ అంటే ఫ్యూచర్‌లో ఏ వస్తువు కొన్నా సరే మనకు రూ. 5,000 అనేది కమిషన్ డిస్కౌంట్ అవుతది. అంటే సారీ కమిషన్ డిస్కౌంట్ అవుతదన్నట్టు. ఉదాహరణకి ఐరన్ బీరో, డ్రెసింగ్ టేబుల్ కలిపి 14,000కి కొంది కదా! దీంట్లో 5,000 మైనస్ అయితే ఖాళీ 9,100 పే చేస్తే మీకు డ్రెసింగ్ టేబుల్, ఐరన్ బీరో కలిపి వస్తదన్నమాట. అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇంత బంపర్ ఆఫర్ అసలు ఎవ్వరు ఇవ్వరు. వేరే వేరే కంపెనీస్ ఒక్కసారి షాపింగ్ చేస్తే ఒక వస్తువే ఇస్తారు. మళ్ళీ ఎవ్రీ మంత్ షాపింగ్ చేయమని చెప్పేసి 100% అక్కడ ప్రెషర్ ఉంటది. ఎవ్రీ మంత్ షాపింగ్ చేయాలని చెప్పేసి. ఒక్క నెల షాపింగ్ చేయకపోయినా ఐడీ బ్లాక్ అయిపోద్ది. కానీ మన కంపెనీ చూసారా? వస్తువు ఇస్తుంది. రూ. 5,000 డిస్కౌంట్ కూడా ఇస్తుందన్నమాట. ఇంత మంచి కాన్సెప్ట్ ఎక్కడ కూడా లేదన్నట్టు. సరే 18 రకాల వస్తువుల్లో ఏదో ఒక వస్తువు కొనుక్కొని మనం బిజినెస్‌లోకి వచ్చినమా? లేదా 6,300 పే చేసి ఖాళీ సూట్ క్లాత్ కొన్నామా? లేదా 3 శారీస్ కొన్నామా? పక్కన పెడితే మన కంపెనీలోకి మనం వచ్చినాం కదా! రైట్. ఇప్పటి నుంచి ప్రతి పాయింట్ చాలా వాల్యుబుల్ అండ్ చాలా వర్తబుల్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు గూడా ఇన్‌కమ్ కోసం ఆలోచిస్తా ఉంటారు. అవునా కాదా? కానీ ఇక్కడేంటంటే ఇప్పుడున్న పొజిషన్‌లో ఒక సామాన్య మానవుడు ఫర్ మంత్ 1,00,000 సంపాదించాలంటే ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. కానీ మన బిజినెస్ ద్వారా ఒక సామాన్య మానవుడు లక్షే గాదు నెలకు 2,00,000 కూడా సంపాదించుకొని ఒక మంచి లైఫ్ లీడ్ చేయొచ్చనమాట. అలాంటి ఇన్‌కమ్ ఇప్పుడు మొదలవుతది. కాబట్టి జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా చాలా ఓపికతో వినండి. ఎందుకంటే మన తలరాత మార్చుకునే ప్లాట్‌ఫార్మ్ ప్రజెంటేషన్ వినటానికి జూమ్‌లో వచ్చినాం గాబట్టి, ప్లాన్ చెప్పే వాళ్ళైనా వినండి. అదే మాదిరి కొత్త వాళ్ళు వచ్చినా వినండి. ప్లాన్ చెప్పేవాళ్ళు గూడా ఎలా ప్లాన్ చెప్పాలో గూడా మీరు మార్కెట్‌లో మీకు అర్థమవుద్ది కాబట్టి. ఓకే. మన కంపెనీలోకి మనం వచ్చిన తర్వాత 4 రకాలుగా సంపాదించుకోవచ్చు. ఏదైనా బిజినెస్ చేసినా, జాబ్ చేసినా ఒక రకమే ఆదాయం వస్తది. కానీ మన కంపెనీ 4 రకాలుగా సంపాదించుకునే అవకాశం ఇస్తా అంటుంది. అయితే నంబర్ 1 వచ్చేసి డిస్ట్రిబ్యూటర్‌షిప్ క్వాలిఫై ఇన్‌కమ్. ఇక్కడ మీరు కేవలం మెంబర్ మాత్రం అయ్యారంతే. మీరొక యూజర్ అయ్యారంతే. మీరు వాటర్ ఫిల్టర్ కొన్నారా లేదా ఇది కొన్నారా పక్కన పెడితే మీరు ఓన్లీ మెంబర్ మాత్రమే. కానీ మీరు ఇన్‌కమ్ సంపాదించాలంటే ముందు మీరు డిస్ట్రిబ్యూటర్ క్వాలిఫై కావాలి. క్వాలిఫై అయితేనే మిగతా 3 ఆదాయాలొచ్చేస్తాయి. మరి ఏం చేయాలి సార్ క్వాలిఫై కావాలంటే ఏం లేదు. మనం వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాడికి బయట మార్కెట్‌లో ఏదైనా మంచి విషయం వచ్చినా, చెడు విషయం వచ్చినా 10 మందికి ప్రమోట్ చేస్తూనే ఉంటాం. అది పైసా రాకపోయినా సరే. అర్థమైతుందా? లేదా వాట్సాప్‌లోకి ఏం మెసేజ్ వచ్చినా సరే 10 మంది షేర్ చేస్తూనే ఉంటాం. అది మనకు రూపాయి ఉపయోగం లేకపోయినా సరే. కానీ మన కంపెనీ ఏమంటుంది తెలుసా? ఇన్నాళ్ళు ఈ రూపాయి లేని పని మీరు చేశారు గదా! ఇప్పుడు మీకు రూపాయి ఇచ్చే పని చెప్తా. మీరు చేయాల్సిన పనేంటి తెలుసా? మన ప్లాన్‌ని మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ప్రమోట్ చేయండి. ప్రమోట్ చేయటం వల్ల డబ్బులిస్తాను అంటుంది కంపెనీ. ఓకేనా? మరి ఇట్లా ప్రమోట్ చేస్తానికి కూడా ఎవరుంటారు మీకు సపోర్ట్‌గా? మీ అప్‌లయన్స్.
అప్పుడే మీరు ఎవరైతే కొత్త వాళ్ళున్నారో ఈ ఫైల్ పట్టుకొని పరిగెత్తాల్సిన పని లేదు. ఈ సబ్జెక్ట్ మీద మీకు పూర్తి అవగాహన వచ్చేంత వరకు ఎవరైతే ఉన్నారో జూమ్‌లో కొత్త వాళ్ళు వాళ్ళకి అప్‌లైన్ సపోర్ట్ మీకు దొరుకుతాది. అయితే మన కంపెనీ ఏమంటుందంటే ఎవరొచ్చినా సరే బిజినెస్‌లోకి ముందు మీరు చేయాల్సిన పని చెప్పనా? మీ జీవితకాలం మొత్తంలో ఫస్ట్ మీ తరపున ఒక ఇద్దరి కన్నా ప్లాన్‌ని ప్రమోట్ చేయండి. దీన్ని మనం 1:1 రేషియో అంటాం. లెఫ్ట్ సేల్స్, రైట్ సేల్స్ అంటాం. అయితే ఈళ్ళిద్దరూ టీవీ కొన్నారా? వాషింగ్ మెషిన్ కొన్నారా? పక్కన పెట్టండి. లేదా సూట్ క్లాత్ కొన్నారా? శారీస్ కొన్నారా? పక్కన పెట్టండి. అయితే ఈళ్ళిద్దరి మీద మనకు రూ. 1,600 కమిషన్ వస్తుంది. అసలు రూ. 6,300కి వస్తువిచ్చి, జీఎస్టీ బిల్లిచ్చి, వారంటీ ఇచ్చి, జతకు 1,600 ఇచ్చే కంపెనీ ఎక్కడా లేదు. మీరు చెక్ జేసుకోండి. మరే మన కంపెనీ హయ్యర్ బెనిఫిట్ ఇస్తున్నాడు 1,600. అయితే ఈ ఫస్ట్ మ్యాచింగ్ మాత్రం పడాలంటే మన కంపెనీ ఒక కండిషన్ పెట్టింది. ఏందంటే, మూడో రిఫర్ గూడా మీరివ్వండి డైరెక్ట్‌గా. ఈ మూడో రిఫర్‌లో మీరు లెఫ్ట్ ఏస్తారా? రైట్ ఏస్తారా? పక్కన పెడితే, ఈ ఒక్కల మీద మనకు రూ. 2,400 కమిషన్ ఇస్తా ఉంటుంది. ఒక్క సేల్స్ మీద. అయితే మన కంపెనీ ఏమంటుంది ఓవరాల్‌గా మీ తరపున డైరెక్ట్‌గా 3 సేల్స్ అయితే, ఆ ముగ్గురు మీద మీకు రూ. 4,000 అమౌంట్ ఇచ్చేస్తా అంటుంది. అంటే మన కంపెనీ ఆలోచన ఏందంటే ఫస్ట్ వీళ్ళ అమౌంట్ వీళ్ళకు క్లియర్ చేసేసేయాలి. చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారని చెప్పేసి మన కంపెనీ ఈ ప్లాన్ డిజైన్ చేసింది. మరి ఈ 4,000 ఎప్పుడు పడతాయి సార్ మన అకౌంట్‌లో అంటే గనక జస్ట్ నెక్స్ట్ డేనే ఖాళీ 5% 3 డేస్ కట్ అయిపోయి రూ. 3,800 నేరుగా కంపెనీ అకౌంట్ నుంచి మన అకౌంట్‌లో పడిపోతాయి. అంటే ఏ రోజు పేమెంట్ ఆ రోజు క్లియర్. మళ్ళీ ఈ డబ్బు కోసం వారం వరకు, నెల వరకు వెయిటింగ్ చేయవలసిన పని లేదు. అంటే ఆల్మోస్ట్ మన అమౌంట్ మనకొచ్చేసినట్టుగా 80% అమౌంట్ రిటర్న్ వచ్చేసినట్టే కదా! చూడండి మనం ఐడీ పే చేసడం వల్ల రూ. 5,000 క్యాష్ బ్యాక్ వచ్చింది. ముగ్గురు రాగానే మన అమౌంట్ మనకొచ్చింది. ఒక వస్తువు వచ్చింది. మళ్ళా ఫ్యూచర్‌లో ఏదైనా వస్తువు కొనడానికి రూ. 5,000 అక్కడ మనకు క్యాష్ బ్యాక్ ఉంది. ఇంత మంచి బంపర్ అండ్ బెనిఫిట్స్ ఇస్తా ఉంది కంపెనీ. ఇగ చూడండి మరిగ. ఓకే. మరి ఇందులోకి వచ్చిన ప్రతి వ్యక్తి గూడా ఒక ఇన్‌కమ్ కోసం వస్తా ఉన్నాడు. ఏంది ఆ ఇన్‌కమ్ అంటే పాసివ్ ఇన్‌కమ్. దీంట్లో ఉన్న బ్యూటీ ఇదే. మన మాస్ సక్సెస్ జర్నీలో ఉన్న బ్యూటీ ఏందంటే పాసివ్ ఇన్‌కమ్. పాసివ్ ఇన్‌కమ్ ఏంటి అర్థమైందంటే, ఈ ప్రపంచం మొత్తం గూడా 2 ఆదాయాలుంటాయి. ఒకటి యాక్టివ్ ఇన్‌కమ్ అంటాం. 2 పాసివ్ ఇన్‌కమ్ అంటాం. యాక్టివ్ ఇన్‌కమ్ అంటే మనం వెళ్లి పని చేస్తే వచ్చే డబ్బులు. మరి మనం పని చేయకుండా ఒక 2 నెల్లో, 3 నెల్లో ఇంట్లో కూర్చొని డబ్బులొత్తాయా? 2, 3 రోజులు కూర్చుంటే రావు. 2, 3 నెలలా? మరి మన కంపెనీ ఏమంటుంది తెలుసా? మీకంటూ ఒక టీమొచ్చిన తర్వాత మీరు రిలాక్స్ అవ్వండి. మీరు పని చేయకపోయినా డబ్బులు మీ అకౌంట్‌లో కొడతా ఉంటుంది. దాన్నే మనం పాసివ్ ఇన్‌కమ్ అంటాం. ఏ విధంగానో చూద్దాం. అయితే ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేసినామంటే లెఫ్ట్, రైట్ ఇచ్చినాం. 3 రిఫరల్ చేసినాం. అయితే కొంతమంది ఏమన్నారంటే సార్ నేను మూడో వ్యక్తి తీసుకురాలేకపోతున్నా. కానీ ఇద్దరు రిఫర్ చేసినా. మరి వీళ్ళిద్దరు చేసుకుంటూ పోతా ఉంటే నాకు డబ్బులొస్తాయా అని అడుగుతారు. 100% వస్తాయి. కాకపోతే ఫస్ట్ పేమెంట్ ఒకటి రావడానికి మాత్రమే డైరెక్ట్‌గా 3 రిఫండ్‌లు ఇయ్యాలి. కానీ రెండో పేమెంట్ కాంచి మీకు వస్తాయి. ఫస్ట్ పేమెంట్ కూడా హోల్డ్‌లో ఉంటది అంతే. ఆ రెండో పేమెంట్ కాంచి మనం చేయకపోయినా మన కిందోళ్ళు చేసుకుంటూ మన టీమ్ చేసుకుంటూ పోతున్న డబ్బులొస్తున్నాయి కాబట్టి దీన్ని మనం పాసివ్ ఇన్‌కమ్ అంటాం. అయితే కంపెనీ కేవలం డైలీ 6 పెయిర్స్‌కే పర్మిషన్ ఇచ్చింది. అంటే లెఫ్ట్ కార్ సేల్స్, రైట్ కార్ సేల్స్. 6 ఇంటూ 1,600 అంటే రోజుకు 9,600, వారానికి 67,600, నెలకొచ్చేసి మనం రూ. 2,97,600 సంపాదించుకోవచ్చు. అది గూడా పాసివ్ ఇన్‌కమ్. మరి చెప్పండి పర్ మంత్ 3,00,000 దగ్గర దగ్గర సంపాదించుకునే అవకాశం బయట ఎక్కడైనా దొరుకుతదా? మీకు గూడా తెలుసు రూ. 1,00,000 కావాలి అంటే గనక దేశం దాటిపోతున్నారు. మరి మన కంపెనీలో ఎటువంటి ఏజ్‌తో సంబంధం లేకుండా, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా, చదువుతో సంబంధం లేకుండా పర్ మంత్ 1,00,000 అబోవ్ సంపాదించే వాళ్ళు మన బిజినెస్‌లో చాలా మందున్నారు. ఒక్కసారి మీరు యూట్యూబ్‌కెళ్ళి చెక్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఇక నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ అంటే ఏం లేదు. ఎవరికైనా ఒక లెగ్ స్ట్రాంగ్ ఉంటది. ఒక లెగ్ వీక్ ఉంటది. అంటే ఒక లెగ్ వైపు ఎన్ని ఐడియలు పడ్డా కౌంటే. కానీ ఒక లెగ్ వీక్ ఉన్న వైపు డైలీ మనం 6 ఫీట్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఇక నెక్స్ట్ సార్ నేనెంత కష్టపడ్డా గాని నెలకు 3,00,000 గదా! ఇంకా ఎక్కువ ఏమైనా సంపాదించుకునే అవకాశం ఏమైనా ఉందా ఇందులో? ఉంది. టైమ్ సేమ్ ఉంటది. వర్క్ సేమ్ ఉంటది. కానీ ఒక టెక్నిక్ చెప్తా. అది గనక మీరు ఫాలో అయితే దీనికి 3 రెట్లు వస్తాయి డబ్బులు. అంటే 2,97,000 ఇంటూ 3 రెట్లు ఎంతైతప్పుడు రూ. 8,92,000 సంపాదించుకోవచ్చు ఇందులో. ఏ విధంగా సంపాదించుకో చెప్తా వినండి. ఇక్కడ మనం వచ్చినాం గదా! ఇక్కడ మనం లెఫ్ట్, రైట్ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినాం గదా! ఎవరికో అవకాశం ఇచ్చే బదులు ఈ ప్లేస్ కూడా మనమే ఆక్రమించుకోవచ్చు.
అంటే ఇక్కడ మీరే ఉన్నారు, ఇక్కడ మీరే ఉన్నారు అనుకుందాం. మరి ఏడీ మనదే కాబట్టి ఇక్కడ ఇద్దరు కొత్త వాళ్ళకి, ఈ ఏడీ మనదే కాబట్టి ఇక్కడ ఇద్దరు కొత్త వాళ్ళకి, నలుగురు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మరి ఫ్యూచర్‌లో నలుగురు చేసుకుంటూ పోతా ఉంటే ఈ ఏడీకి అమౌంట్ వస్తది కదా! ఎందుకంటే మన ఏడీ కాబట్టి. ఈ ఏడీకి అమౌంట్ వస్తది కదా! ఎందుకంటే మన ఏడీ కాబట్టి. ఈ రెండిటికి వస్తే ఆటోమేటిక్‌గా పైదానికి డబ్బులొస్తాయి. ఎవరైతే ప్రెజెంట్ మన కంపెనీలో ఉన్న వాళ్ళు ఉంటే గనక దయచేసి వినండి. ఒక్క ఐడీ కాదు, మాక్సిమం ఇంకో 2 ఐడీస్ పెంచుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తాత్కాలికంగా మీకు ఇబ్బంది అనిపించొచ్చు. ఎందుకంటే 6,300 ఇంటూ 3 అంటే 18,000 అయిద్ది కదా సార్ అనుకోవచ్చు. కానీ రేపు పొద్దున్న టీమ్ బిల్డ్ అయిన తర్వాత ఒక్క ఐడీ కొడితే రెండిటికి తగులుద్దనమాట. దాన్ని డబుల్ హిట్ అంటాం. ఇళ్ళకి దిగితే అర్థమైంది ఆ మజా. అప్పుడు ఈ 3 ఐడీలు మనయే కాబట్టి పర్ డే 28,000, వారానికి 2,00,000, నెలకు 8,92,800 సంపాదించుకో. అంత దమ్ముంది ఈ బిజినెస్‌లో. ఇక కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో అనుకుంటారు కదా వాళ్ళు, ఇన్ని డబ్బులా? వస్తాయా? వామ్మో! వస్తాయో రావో? ఎట్టొత్తాయి డబ్బులు? ఎందుకు రావు? తీసుకున్నోళ్ళందరూ ఏంటి? వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా! 100% వస్తాయి. కాకపోతే ఆ ఇంత ఇన్‌కమ్ తీసుకోవాలంటే టీమ్ బిల్డ్ అవ్వాలన్నమాట. అర్థమైందా? ఇక నెక్స్ట్ ఇక చూడండి ఒక్కసారి ఎక్కడో 6,300తో స్టార్ట్ అయింది మన ప్రయాణం. మరి మనం పని చేయకపోయినా మన కంపెనీ ఇన్ని లక్షల కంపెనీ మనకే రొటేషన్ చేస్తా ఉంది. మరి మన కంపెనీ నిలబడాలా వద్దా? చెప్పండి. కంపెనీ నిలబడితేనే కదా మనకు డబ్బులు ఇవ్వగలుగుతది. చూద్దాం నిలబడాలంటే ఏం చేయాలి. సో కంపెనీ ఏమంటుందా, ఫస్ట్ పేమెంట్ మీకు 4,000 ఇస్తా తీసుకోమంటుంది. సెకండ్ మ్యాచింగ్ 1,600 ఇస్తా తీసుకోమంటుంది. మూడో మ్యాచింగ్ ఇస్తా 1,600 తీసుకోమంటుంది. 7,200 రూపాయలు మీకు ముట్టిన తర్వాతనే నాలుగో మ్యాచింగ్ అయిన తర్వాత నేను ఇవ్వను. ఐదో మ్యాచింగ్ ఇస్తా కానీ 6 ఇవ్వను. 7 ఇస్తా 8 అట్లా లెఫ్ట్ ఒక 20 టీము, రైట్ ఒక 20 టీము బిల్డ్ అయ్యేంత వరకు అది మన ద్వారా వస్తారా లేదా మన టీం ద్వారా వస్తారా పక్కన పెడితే 4 కాంచి 20 వరకు ఒకటి కంపెనీకి ఒకటి మనకు ఒకటి కంపెనీ కంటే మనకు అట్ట 9 కట్ ఆఫ్లు రావు. ఇక నేనేమంటున్నానంటే ఎలాగో సింగిల్‌గా బయట ఒక్కళ్ళే అది షాప్ నడిపిస్తున్నారా లేదా జాబ్ చేస్తున్నారా పక్కన పెడితే మీరు సింగిల్ కష్టపడతారు కదా! మరి ఇందులోకి వచ్చిన తర్వాత అంటే మా సక్సెస్ జర్నీలోకి వచ్చిన తర్వాత మీ అప్లైన్ చేయబట్టుకొని కనీసం అటొక్క 20 టీము, ఇటొక్క 20 టీము అయ్యేంత వరకు ఫుల్ ఎఫర్ట్ పెట్టండి. ఆ ఫుల్ ఎఫర్ట్ పెట్టడం వల్ల ఆ తర్వాత మీరు ఎంత రిలాక్స్‌గా ఉన్నా సరే పర్ మంత్ ఎంత లేదన్నా 50-1,00,000 మెయింటైన్ చేయొచ్చు. ఏ విధంగా మెయింటైన్ చేస్తారంటే మీరు చేయవలసిన పనులు ఒకటే. లెఫ్ట్ ఒక 20, రైట్ ఒక 20 అయిపోయే లోపు 100% మీరు కనీసం అటొక ఇద్దరిని, ఇటొక ఇద్దరిని యాక్టివ్‌గా పెట్టుకోవాలి. పెట్టుకోవడం వల్ల డైలీ 2 జతలొచ్చినా చాలు మనకి. 2 జతలంటే 2 మ్యాచింగ్‌లయితాయి. డైలీ 2 సేల్స్. రేపొద్దున మనలాగానే మన టీమ్ గూడా ఎళ్తా ఉంటారు. ఎందుకంటే డబ్బులొస్తే ఎవరైనా చేస్తారు. ఇలా 15,000, 20,000 వస్తూనే డబ్బులు వర్క్ ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నాడు. మన నెలకు 20,000, 30,000, 40,000 అవుపడుతున్నప్పుడు పని చేయరా? చేస్తారు. కాబట్టి డైలీ 2 పేర్లేసుకున్నా రోజు 3200. రోజు 3200 అంటే నెలకెంతైద్ది యావరేజ్‌న 96,000 అయితాయి. నేను అది కూడా చెప్తలేదు. కనీసం నెలకి 50,000 వచ్చినా చాలు. సో, ఇదే ఫార్ములా మెయింటైన్ చేసిన వారు మన టీమ్‌లో వందల మందురు మనం చెక్ చేసుకోవచ్చనమాట. ఇక నెక్స్ట్ ఫైనల్‌గా నామినీ. ఇయాల ఒక మనిషి బయటికెళ్ళిండంటే ఇంటికొచ్చేంత గ్యారంటీ లేదు. అతన్ని నమ్ముకునే కదా ఫ్యామిలీ అంతా ఉంటారు. మరి రేపొద్దున అతనికి ఏమనైతే వాళ్ళ కుటుంబానికి ఏంటి ఆధారం? అయితే మన కంపెనీ ఏమంటుందో తెలుసా? నేనున్నాను నీ కుటుంబానికి. ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు కష్టపడి టీమ్‌ని బిల్డ్ చేసినావు కదా! రేపొద్దున మీకేమైనా సరే నెక్స్ట్ జనరేషన్ నామినీ. ఉదాహరణకు ఒక పర్సన్‌కి ఏమన్నా అయిందనుకుందాం. ఇతని పేరు నైట్ నామినీ కనెక్ట్ అయిపోద్ది. అంటే కంపెనీ ముందే అడుగుతాం నామినీ ఎవరు? మీ తదనంతరం డబ్బులు ఎవరికియ్యాలని చెప్పేసి. అప్పుడు ఇతనికి ఏమన్నా అయితే ఇతని భార్యకెళ్ళిపోతే, అతనికి ఏమన్నా అయితే పిల్లలకెళ్ళిపోతే అట్లా 3 జనరేషన్ నామినీ అనమాట. భార్య అయితే భర్త, భర్త అయితే భార్య అనమాట. ఈ విధంగా 3 జనరేషన్ నామినీ ఉంటుంది మన బిజినెస్‌లో. మరి ఎక్కడైనా ఉంటదా అట్లా నామినీ? ఎక్కడా ఉండదు. ఇక ఫైనల్‌గా అచీవ్‌మెంట్. అసలు ప్రతి ఒక్క సామాన్య మానవుడికి కోరిక ఉంటదనమాట. ఏమని 10 మందిలో గుర్తింపు ఉండాలి. మంచి రికగ్నైజ్ కావాలని చెప్పేసి. మరి సినిమా వాళ్ళు ఏ విధంగా అయితే రంగరంగ వైభవంగా డ్రోన్ కెమెరాలతోని మంచి మంచి వాళ్ళతోని ఎట్లయితే ఈవెంట్ ఎంజాయ్‌మెంట్ చేస్తా ఉన్నారో, అదే మాదిరి మన కంపెనీలో మీరొచ్చిన తర్వాత మీకు గూడా అంత రిచ్ రికగ్నైజ్ ఉంటదనమాట. ఎలా అంటే టీమ్‌ని బట్టి లెవెల్స్ ఉంటాయి. మన అండర్‌లో ముగ్గురు రాంగానే డీక్యూ లీడర్ అంటారు. అదే విధంగా అటొక 20, ఇటొక 20 అయితే బ్రాంజ్ అంటాం. అట్టా సిల్వర్ స్టార్, గోల్డ్ స్టార్, రూబీ, డైమండ్, క్రౌన్. మన దగ్గర ఫైనల్ క్రౌన్ అనమాట. ఎవరైతే క్రౌన్ పొజిషన్‌కి వస్తారో వాళ్ళకి వేరే లెవెల్‌లో ఉంటది రికగ్నైజ్ గాని,
సో ప్రజెంట్ అయితే మన కంపెనీలో డైమండ్ నుంచి పై వరకు ఉంటాం మన పొజిషన్లో మన బిజినెస్లో. ఇక రైట్, ఇక ప్లాన్ అయిపోయింది. ఇది ఒకటి చెప్పి క్లోజ్ చేద్దాం. ఇప్పుడున్న పొజిషన్లో ఏ మనిషి అయినా సరే బయట నెలకు 30,000 కంటే ఎక్కువ సంపాదించుకోలేకపోతున్నాడు. ఇంకా సంవత్సరం మొత్తం కొట్టు మిట్ట ఆడితే అతనికి వచ్చే డబ్బులు కేవలం 3,60,000. అట్లా 25 ఏళ్ళు కష్టపడి 90 లక్షలు వస్తున్నాయి. ఇక మన కంపెనీ ఏమంటుంది తెలుసా? మన బాడీ వర్త్ 90 లక్షలేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు కిడ్నీ అమ్మినా ₹1,00,00,000 వస్తాయి. అలాంటి బాడీ మనది. మన ఒక్కొక్క బాడీలో ఉన్న ఒక్కొక్క పార్ట్‌కో కొన్ని కోట్ల వాల్యుబుల్ ఉంది. అలాంటి కోట్ల విలువైన బాడీని మీరు జీవితాంతం గొడ్డు చాకిరీ చేసి 90 లక్షలకు అమ్ముకునే బదులు మన బిజినెస్‌లోకి వచ్చి ఒక 3 సంవత్సరాలు. ఎన్నేళ్ళు? ఒక 3 ఇయర్స్. మళ్ళీ ఇక్కడ 3 ఇయర్స్‌లో స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ కాదు. ఎలా అంటే మీ పైన మీ అప్లయన్స్ ఉంటారు. మీ అండర్‌లో మీ టీమ్ ఉంటుంది. అట్లా మనం 3 ఏళ్ళు గనుక మన స్మార్ట్ వర్క్ చేస్తే మన కంపెనీలో ₹1,07,13,600 సంపాదించుకోవచ్చు. మరి చెప్పండి, మీరు ఒక్కసారి జూమ్‌లో ఉన్నవారు కళ్ళ ఎదురుంగా బొమ్మ కనబడుతుంది. మరి ₹1,00,00,000 సంపాదించుకునే అవకాశం 3 ఏళ్లలో వచ్చినప్పుడు అస్సలు మీరు గనక దీన్ని సీరియస్‌గా తీసుకోకపోతే మళ్ళా మీరు వెనకబడిపోతారు. అన్నీ అవుపడుతున్నాయి. కళ్ళకి ఎదురుంగా డబ్బులు అవుపడుతున్నాయి. బిజినెస్ సక్సెస్ అవుపడుతుంది. ఈవెంట్స్ అవుపడుతున్నాయి. మంచి మంచి పేమెంట్ తీసుకునే వాళ్ళు గ్రూప్‌లు కనపడుతున్నారు. ఒక 3 ఏళ్ళు మంచిగా స్మార్ట్ వర్క్‌తోని గట్టిగా ఎఫర్ట్ పెడితే టీమ్ సాయంతో మీరు ₹1,00,00,000 సంపాదించుకునే అవకాశం మీకు కనబడుతాంది. ఇన్ని కనపడుతున్నప్పుడు ఇక నుంచైనా సీరియస్ తీసుకొని వర్క్ చేసుకోండి. లైఫే మారిపోద్దనమాట. అర్థమైతుందా? నేను చెప్పానుగా, ఒక ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవ్వచ్చు. కానీ ఒక సామాన్య మానవుడు ధనవంతుడు అవ్వాలంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఇప్పుడున్న పొజిషన్‌లో అన్ని కంపెనీల్లో మాస్ సక్సెస్ జర్నీ మాత్రమే. ఎందుకంటే కంపెనీ హైయర్ బెనిఫిట్స్ కాబట్టి. అదే గనుక మనం 3 అడుగులు వేసుకుంటే 3,00,00,000 తీసుకోవచ్చనమాట. అంత దమ్ముంది ఈ బిజినెస్‌లో. అది ఒకటేసుకుంటారా అడుగులు, 3 ఏసుకుంటారా పక్కన పెడితే మీరు ఇంత ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఖాళీ 3 ఇయర్స్‌లో. నేను ఫోర్త్, ఫిఫ్త్ పక్కన పెట్టండి. ముందు 3 ఏళ్లే చెప్పాను నేను మరి. ఓకేనా? ఇక నెక్స్ట్ ఫైనల్‌గా మన కంపెనీ మీకు చిన్న సలహా ఇస్తుంది. ఏమనంటే దయచేసి ఇతరులని సలహాలు అడగకండి. చాలామంది ఏం చేస్తారంటే ప్లాన్ మొత్తం వింటారు. మొత్తం విన్న తర్వాత ఈ ప్లాన్‌లో ఏ డౌట్ ఉన్నా సరే ఎవరైతే ప్లాన్ తీసుకొచ్చారో వాళ్ళని అడగండి. నాకు జ్వరం వచ్చింది సార్ అని చెప్పేసి మీరు డాక్టర్ కాడికే పోవాలి. లాయర్ కాడికి పోతే ఇంజెక్షన్ ఏస్తాడా? అదే మాదిరి ఇది కొత్త బిజినెస్. ఎవరైతే మా సక్సెస్ జర్నీ కంపెనీలో సక్సెస్ అయిన ఉన్నారో వాళ్ళని అడగండి మీ డౌట్స్. అంతేగాని ప్లాన్ మొత్తం విని పక్కింటికి పోయి అట్లంట ఇట్లంట అంటే ఏమంటారు ఆళ్ళు? చూసినాం ఇట్లాంటియి. ఇట్లాంటివి మేము శానా చూసినాం అంటాడు. చూడటం వేరు, చేయటం వేరు. ఈ బిజినెస్‌లో చేసే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఎట్లా ఉంటదంటే, అది ఏ కంపెనీ అయినా సరే బిజినెస్ చేసినోడు డబ్బులొస్తాయి, చేయకపోతే ఏదో కొంచెం మిగిలిపోద్ది. ఏ కంపెనీ అయినా సరే అది పెన్నా, పేపరా పక్కన పెడితే ఏదో ఒక వస్తువు ఇచ్చింటాడు అంతే. కానీ జనాలంతా ఏం చేస్తారు? లచ్చ కట్టు ఏం చేయకపోయినా డబ్బులొత్తాయి. ఎట్టొత్తాయి? అలాంటి కంపెనీలో ఏలు పెడతారు. దాన్ని దీన్ని అంటగడతారు. అదేమో మనీ సర్క్యులేషన్ కంపెనీసు. అవి పోంజీ స్కీమ్స్ అంటారు వాటిని. ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. గవర్నమెంట్ గైడ్‌లైన్స్ నడుస్తున్న ఇండస్ట్రీ ఇది. కాబట్టి దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి నేనేమంటానంటే ఎవరో పక్కోళ్ళ సలహా కాకుండా మన ప్లాన్‌లో ఏ డౌట్ ఉన్నా సరే ఎవరైతే ప్లాన్ తీసుకొచ్చిరో వాళ్ళని అడగండి. అదే మాదిరి మీకు నచ్చిందా మిమ్మల్ని మీరు నమ్మండి. ఒక మనిషిని నమ్మి స్టార్ట్ చేస్తే సాధ్యం కానిది ఈ భూమి మీద ఏం లేదు. అర్థమైందా? ఒక మనిషిని నమ్మిండు కాబట్టి ఈరోజు అసలు ఇది చాట్‌జీపీటీ, ఏఐ టెక్నాలజీ, విమానాలు, కరెంటు ఏంది ఇదంతా? మనిషి సృష్టించిందే. ఇంత అద్భుతాలు మనిషి బుర్ర సృష్టించినప్పుడు ఇది ఆడుతూ, పాడుతూ కాన్ఫిడెంట్‌గా చేసే బిజినెస్ ఇది. ఇది మనం చేయలేమా? చేయొచ్చు. పెద్ద మ్యాటర్ కాదు. నెక్స్ట్ మీ మిత్రుడిని నమ్మండి. ఎవరైతే ప్లాన్ తీసుకొస్తారో అతన్ని నమ్మాలే. అరే! నేను కూడా రూపాయి తీసుకుంటున్నా, మా ఫ్రెండ్ కూడా రూపాయి తీసుకుంటాడు గదా! అని జెప్పేసి మీ దగ్గరికి ప్లాన్ తీసుకొచ్చిన మీ ఫ్రెండ్‌ని నమ్మాలి తప్ప, పక్కింటి పుల్లయ్యని, ఎదురింటి ఎల్లయ్యని నమ్మితే పని గాదు. ఇక నెక్స్ట్ సైన్ అప్ అయిన తర్వాత వర్క్ ఎలా చేయాలో నేర్చుకునేందుకు పని ప్రారంభించవద్దు. అందరూ ఏమనుకుంటారంటే, ఈళ్ళ ఏముంది పెద్ద మ్యాటరా? సింపుల్. కట్టాలే, ముగ్గురితో కట్టించాలి. మనం కట్టాలే, ముగ్గురితో కట్టించాలి. నాన్‌సెన్స్ మాటలియి. యూజ్‌లెస్ మాటలు. కట్టాలి, కట్టించాలి గాదిది. వ్యాపారం. బిజినెస్. టెక్నిక్స్ ఉంటాయి. అది లిస్ట్ ఎట్టా ప్రిపేర్ జేయాలి, ఫాలో అప్ ఏ విధంగా జేయాలి, ఇన్విటేషన్ ఏ విధంగా జేయాలి, ప్లాన్ చెప్పినంక ఏ విధంగా ఫాలో అప్ జేయాలి, ఏ విధంగా ఐడీస్ ఒస్తాయి. ఈరోజు చూడండి కర్ణాటక టీమోళ్ళు ఎంత బాగా బిజినెస్ జేస్తారు. వాళ్ళు ఈ టైం వరకు గూడా మీరు వాళ్ళ మార్కెట్‌లో ఉండి రోజు బిజినెస్ చేస్తారు. రోజు 3, 4 స్పాట్ ఐడీస్ మళ్ళా.
అంటే ఇప్పుడు వాళ్ళేం జేశారు, ఇప్పుడు కవిత మేడం గానీ, తర్వాత పంపల్ సార్ గానీ, తర్వాత లక్ష్మమ్మ మేడం గానీ, తర్వాత శారదా మేడం గానీ, వీళ్ళందరూ గూడా రోజు జూమ్‌లో సబ్జెక్ట్ నేర్చుకున్నారు. ఇలా ఎళ్తున్నారు, అలా పట్టుకొస్తున్నారు. రోజు 3, 4, 5 అట్లా ఎల్లులు పట్టుకొస్తుర్రు. ఎందుకంటే సబ్జెక్ట్ నేర్చుకుర్రాళ్ళు. నేను ఏం జెప్తే, అప్‌లైన్ ఏం జెప్తే అది ఫాలో అయ్యి ఈరోజు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుర్రాళ్ళు బిజినెస్‌లో, మార్కెట్‌లో. కర్ణాటక టీమోళ్ళు. ఆ విధంగా గూడా మీరు అప్‌లైన్ చెప్పినట్టుగా విని బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచి ఆదాయం తీసుకోవచ్చనమాట. సో, ఇది మన ప్లాన్. ఇంక ఓవరాల్‌గా షార్ట్‌కట్‌లో 3 ముక్కలు చెప్పాలంటే, బయట ఎన్ని సార్లు షాపింగ్ చేసినా వస్తువు తప్ప ఏం రాదు. అయితే ఇక్కడ మనం ఏం చేయట్లేదు, కొత్తగా ఏం చేయట్లేదు. రోజు చేసే పనే. ఎక్కడో 2 నెలలకో, 3 నెలలకో చేసే షాపింగ్ ఏదో, బయట చేసే షాపింగ్ ఏదో, ఇక్కడ షాప్ చేంజ్ చేసి మన దాంట్లోకి ఉంటున్నాం. అది కూడా ఒక్కసారే. ఒక్కసారి చేయడం వల్ల లైఫ్ టైమ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకేనా? ఇక ఎలాగో మనం పైసలు రాకపోయినా జనానికి ఎన్నో కబుర్లు చెప్తున్నాం. మరి మనకు పైసలు వస్తున్నాయంటే, జీవితకాలం మొత్తంలో కనీసం ముందు ఇద్దరికి ప్రమోట్ చేయలేమా? ప్రాణం లేని శవాన్ని మోసుకపోతానికే నలుగురొస్తున్నారే! మరి బ్రతికున్నప్పుడు మనం నమ్మి ముగ్గురు రారా? ఇద్దరు రారా? అయినా మనం చెత్త అమ్ముతున్నామా? వాల్యుబుల్ వస్తువు అమ్ముతున్నాం. ఇంకో విషయం ఏందంటే, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి. రూ. 25, రూ. 45, రూ. 30 లిటర్ రూమ్ కడిగే యాసిడ్ బాటిలే హీరోలు ప్రమోట్ చేస్తా ఉన్నప్పుడు, మరి మీరు 10,000 విలువ చేసే వాటర్ ఫిల్టర్ ప్రమోట్ చేస్తా ఉన్నారు. మరి వాళ్ళకి లేని సిగ్గు మీకెందుకు? సిగ్గులు, మొహమాటలు అన్నీ పక్కన పెట్టి, మీరొక బ్రాండ్ ప్రమోటర్. మీకు డబ్బులొస్తున్నంటే మీరు ప్రమోటర్. యూర్ ఎ సెలబ్రిటీ. అర్థమైతుందా? మీరు ఈ బిజినెస్ బిల్డ్ అయిన తర్వాత మిమ్మల్ని గుర్తుపడతారు బయట మార్కెట్‌లో. సార్ మేడం మీరా? అన్నట్టు మీకు మీరు ఒక సెలబ్రిటీ అయిపోవచ్చు ఇందులో. కాబట్టి ఫస్ట్ టార్గెట్ ఇద్దరు రిఫర్ చేయాలి. ఇక ముగ్గురొచ్చారంటే ఖతం. ఇక వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటూ పోయినా సరే, పర్ మంత్ ఎంత లేదన్నా సరే, టీమ్‌ని మనం హ్యాండిల్ చేసుకున్నామంటే నెలకి 50,000 మెయింటైన్ చేయొచ్చు. ఇంక లైఫ్ లాంగ్ కష్టపడే బదులు ఇందులోకి వచ్చే 3 ఏళ్ళు కష్టపడ్డామనుకోండి ఆ టీమ్‌తో, కష్టం కూడా కాదు, ఇష్టంతో స్మార్ట్ వర్క్ చేస్తే రూ. 1,00,00,000 లెక్కేసింది కంపెనీ. 1,00,00,000 కాకపోయినా ముందు ఒక 20, 30 లక్షలు రానియండి. ఇది మన యొక్క ప్లాన్. ఇంక ఈ ప్లాన్‌లో ఎవరైనా కొత్త వాళ్ళుంటే గనక, మన ప్లాన్‌లో ఏ డౌట్ ఉన్నా సరే అడగొచ్చనమాట. సో, టోటల్‌గా 24 మంది జూమ్‌లో ఉన్నారు. మన ప్లాన్‌లో ఈ ప్లాన్‌కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే ఎవరైనా మన ప్లాన్‌లో డౌట్ ఉంటే అడగొచ్చు. ఎవరైనా కొత్త వాళ్ళుంటే గనుక హ్యాండ్ రైజ్ చేయండి. ఎనీ న్యూ పర్సన్స్? లేరు. ఓకే. సరే అయితే. మరి ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేసి సార్ నేను ముందు ఫీడ్‌బ్యాక్ ఇస్తాను ఆ బిజినెస్ గురించి అన్న వాళ్ళు గనుక ఉంటే ఇమ్మీడియేట్‌గా హ్యాండ్ రైజ్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్ ఇయ్యండి మన టీమ్‌కి. లాస్ట్ 9 మినిట్స్, 9 నిమిషాలు. చివరి 9 నిమిషాలలో తొందరగా ఫీడ్‌బ్యాక్ ఇస్తే సరిపోతుంది. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి ఫీడ్‌బ్యాక్ ఇవ్వచ్చు. సరే, ఈరోజు ఫీల్డ్ వర్క్‌కెళ్ళిన కవిత మేడం వచ్చిందా జూమ్‌కి? కవిత మేడం రాలేదు. లక్ష్మీ మేడం కూడా రాలేదు. కర్ణాటక టీమ్ వాళ్ళు కొంతమంది రాలేదు. ఓకే. సరే, షేక్ లతీఫ్ సార్, మీ నుంచి కొన్ని ఫీడ్‌బ్యాక్ కావాలి. మంచి మోటివేషన్ కావాలి. ఒక 2, 3 మాటలు చెప్పండి లతీఫ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు జూమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వినబడుతుందా సార్? క్లియర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. జూమ్‌లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. ఈరో రో ప్లాను రోజు చెప్పే ప్లానే కానీ, ప్రతిరోజు చూస్తున్నా కూడా వజ్రాన్ని గాక సాన పడతా ఉంటే ఏ విధంగానైతే మెరుగు వస్తదో, మనం కూడా రోజు జూమ్ వింటా ఉంటే మనలో కూడా ఆ విధంగా క్వాలిటీ పెరుగుతూ ఉంటది. మాట్లాడే విధానం. అదే సార్ మీరు చేసే ప్రయత్నం అది. దాన్ని మేము క్యాచ్ చేసుకోవాలి. దాన్ని మేము అలాంటిది చేస్తున్నారు సార్. ఇలా అంటే ముందు మనకు కోరిక కలగాలి సార్. ప్రతి ఒక్కరి నోట్లో నుంచి ఏమెళ్తది అంటే నేను బిజీ, నేను బిజీ, నేను బిజీ. ఆడు చిన్నప్పటి నువ్వు ఒక ఫిల్టర్ కాఫీ తాగుదాం రారా అంటే, వద్దు బెల్లం టీ తాగుదాం అంటాడు. ఎందుకంటే వాడి జేబులో చెవి వెనకాల చూసుకొని అక్కడ పోతే రూ. 40 అయితాయి. ఈ రూ. 10 తోటి ఎళ్ళిపోతదని. అలాంటి సిట్యుయేషన్‌లో ఉండి కూడా బిజీ, బిజీ అని టైం తీసుకోలేకపోతారు సార్. అది ఇక్కడ బ్యాక్ అయ్యేది. ప్రతి ఒక్కరు బిజీ, బిజీ, బిజీ చిన్న అటు ఇటు పని చేసుకుంటూ దాన్నే ఏదో పెద్దగా సాధిస్తున్నాం అనేది ఆలోచన మనసులో పెట్టుకొని బ్రాడ్‌గా ఆలోచించకుండా బిజీ, బిజీ అని ఇలాంటి మంచి అవకాశాలను పక్కతో పట్టిస్తున్నాం సార్. ప్రతి ఒక్కరికి మనం తెలియజేసిన ప్రతి ఒక్కరికి కోరిక కలిగేటట్టు దీని మీద ఏందంటే ఇది చెయ్యాలి అనే క్యూరియాసిటీ పెరిగేటట్టు
కనుక ప్లాన్ వినడం వల్ల, చెప్పడం వల్ల జరుగుద్ది సార్. ఎవరికైనా ఎలా జరగాలి అంటే వారికి కోరిక ఉంటేనే వాడికి తీరిక వస్తది సార్. దాని మీద చేద్దామంటే బిజీ అనే పదాన్ని పక్కకు పెట్టేస్తాడు. ఆడికి తీరిక వస్తేనే ఆ పని చేయడానికి ఓపిక వస్తది. కాబట్టి ముందుగాల దాని మీద క్యూరియాసిటీ, ఓపిక రావాలి. ఏ పని చేసినా గూడా ఆ పని మీద ముందు నేను ఇది చెయ్యాలి అనేది కోరిక ముందు ప్రతి ఒక్క వస్తే దాన్ని కంపల్సరీగా ప్రతి ఒక్కరు చేయగలుగుతారు సార్. అందుకని అనగా ప్రతి ఒక్కరికి ఈ కోరిక కలిగేటట్టు మనం ఎక్కడ ప్లాన్ చెప్పినా, ఎవరితోటి మాట్లాడినా, మనం గ్రూప్‌లో డిస్కస్ చేసినా గానీ, మనలో కోరిక కలిగే విధంగా మాట్లాడుకోవాలి సార్. అలా మాట్లాడుకున్నప్పుడైతే మనకు కోరిక వచ్చేస్తది. దాంతోటి ప్రతి ఒక్కటి వస్తది. అంటే ఈ చెప్పడంలో కూడా ఏం చేయాలి, వాళ్ళ ఇగోను టచ్ చేయాలి గానీ హర్ట్ చేయొద్దు. ఒకవేళ ఇగో హర్ట్ అయిందంటే మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి కూడా రారు. ఆ విధంగా చెప్పుకుంటూ పోతుంటే మనకు ప్లాన్ మీరు చెప్పిన విధానంగా మీరు చెప్పే విధానం నాకు అర్థమైన విషయం చెప్తున్నా సార్ నేను. యెస్ సార్. ఇ ఇలా చెప్పుకుంటూ పోతే టీమ్ రావడం గ్యారంటీ. 100% సక్సెస్ కావడం 100% గ్యారంటీ. ప్రతి ఒక్కరు జూమ్‌లో ఉన్న వాళ్ళు కంపల్సరీగా 100కి 100% సక్సెస్ అయితారు. కాకపోతే దాని మీద కోరిక పెట్టుకోవాలి. దీన్ని చెయ్యాలి అని బలంగా నమ్ముకోవాలి. యెస్ అది సార్. సార్. దీన్ని కూడా ఫెంటాస్టిక్ సరే సార్. సార్. థాంక్యూ సార్. థాంక్యూ సార్. లతీఫ్ సార్ ఇప్పుడు మంచి మాట చెప్పిండు. నాకు నచ్చిన పాట ఏందనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఒక పెద్ద బండుంది. ఒక మట్టి కుండుంది. ప్రతిరోజు మీరు ఆ బండ మీద కుండ పెట్టండి. ఎవ్రీడే పెట్టండి. రోజు పెట్టండి. ఆటోమేటిక్‌గా ఆ బండరాయికి హోల్ పడతదనమాట. ఆ కుండ ప్లేస్ పెట్టే వరకు హోల్ పడతది. అంటే చూసారా? ఆ విధంగా అదే మాదిరి ఇక్కడ కూడా సార్ చెప్పినట్టుగా ఎవ్రీడే ఏ విధంగా అయితే మనం మొబైల్‌కి ఛార్జింగ్ పెట్టుకుంటున్నామో అర్ధగంట, 30 గంటల సేపు మొబైల్ ఛార్జింగ్ ఎక్కాలని చెప్పేసి, అదే మాదిరి మన బిజినెస్‌లో మీకు ఛార్జ్ రావాలంటే ఎవ్రీడే ఖచ్చితంగా జూమ్‌కి అటెండ్ అవ్వాలి. ఎవ్రీడే నైట్ ఒక్క 1 అవర్, 1 అవర్ ఛార్జింగ్ ఆడడం వల్ల మీకు డే మొత్తం కూడా ఫుల్ ఛార్జ్ అవుతారనమాట. ఓ మంచి కంటెంట్ దొరుకుతది. సో, ప్లాన్ చెప్పిన తర్వాత ఏ విధంగా మాట్లాడో మీకు దొరుకుద్దన్నట్టు. కాబట్టి మంచి నాలెడ్జ్ నేర్చుకొని, ఓపిక చేసుకొని, ఒక తీరిక చూసుకొని, బయట సార్ అన్నట్టుగా ఈ 10,000 కోసం, 20,000 కోసం, 30,000 కోసం, 40,000 వస్తున్నా సరే బిజీ అని చెప్పేసి వచ్చిన అవకాశాన్ని పక్కన పెట్టేసి ఆ 20, 30, 40 కోసం బిజీ అని ఆరాటపడే బదులు 100% ఇందులోకి రావడం వల్ల మీకు బెనిఫిట్ చెప్పనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మనీ ఫ్రీడమ్ దొరుకుతది. టైం ఫ్రీడమ్ దొరుకుతది. ఇందులో ఉన్న మా సక్సెస్ జర్నీ కంపెనీలో ఉన్న లీడర్లు నెలకు ఒక ₹1,00,000 సంపాదిస్తారు. వాళ్ళు బిజీగా ఉండరు. ఫ్రీ. టైం ఫ్రీడమ్. కానీ బయట 20,000, 30,000 సంపాదించే వాళ్ళు బిజీ. ఎక్కడ బిజీ అమ్మా, బిజీ అంటారు. కాబట్టి ఆ బిజీ అని పక్కన పెట్టి, నా లైఫ్ మారాలంటే నేను మారాలి. నా మైండ్ సెట్ మారాలి. మరి ఒక మంచి ప్లాట్ఫామ్ భగవంతుడు మా సక్సెస్ జర్నీ రూపంలో వచ్చింది కాబట్టి నేను వాడుకోవాలి. సక్సెస్ కావాలని చెప్పేసి ఎవరైతే బలంగా దీన్ని పట్టుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకేనా? ఇది మీ బిజినెస్. మీరు ఎవరో బాస్ కోసం కష్టపడరు కదా ఇన్నాళ్ళు. బాస్ కోసం కాకుండా మీకోసం మీరు కష్టపడి మంచి ఇన్కమ్ తీసుకుంటారు. ఆ అవకాశం ఇందులో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వచ్చు అన్నట్టు. థ్యాంక్ యూ లతీఫ్ సార్. థ్యాంక్ యూ. వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. ఇంకా నెక్స్ట్ లాస్ట్ వన్. థాంక్యూ సార్. ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు అనమాట. ఎనీవన్. హలో సార్, నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు జూమ్ సార్. సార్ తెలకపల్లి సార్, నాది తెలకపల్లి గొర్రెమాల షాపు. నేను బీరే మాట సార్. సార్ సార్ మీరు చేసింది మాత్రం చాలా బ్రహ్మాండం సార్. మంచి పని ఇది. మాకు ఎన్నో చేసేది మొత్తం నష్టపోయాం సార్. చాలా నష్టపోయినా కానీ ఇళ్ళకి వచ్చినాక మాత్రం చాలా బ్రహ్మాండం సార్. మంచిగా ఉంది. ఒక పడవ సముద్రంలో పోయినట్టు అందరినీ గట్టు తీరుస్తున్నారు మీరు. చాలా సంతోషం. మన పేదోళ్ళు అని బలవంతులు అని మన నిజంగా పేదోళ్ళకు మాత్రం ఒక దేవునిలాగా సార్ మీరు. బలవంతులు కాదు, ఇది పేదోళ్ళకు మాత్రం నీ నోటు వాక్కుతోటి ప్రతి ఒక్కరు బాగుపడే విషయం సార్. ఇది చాలా సంతోషం విషయం. నాకు మంచిగా అనిపిస్తుంది. నాకు నా బిడ్డ కూడా అదే పని చేస్తుంది. నేను నెలకు 30,000 సంపాదిస్తా ఇలా మండల షాప్లో. అదే కూర్చున్నా కాడ రోజు ఒక ₹1,000 సంపాదిస్తున్నాను. ఇంకా ఎక్కువ వస్తాయి కదా సార్. రోజు ఒక్కొక్కరికి 2, 3 చేసినా కానీ మస్తు వస్తాయి. అంటే నేను ఈ షాపు వేయకుండా నాకు ఏం కాదు, ఇంట్లో దిగితేనే ఇంకా బాగుందని నేను ఇంకా ఆలోచిస్తాను. నేను షాప్ లేకున్నా ఏం కాదు. నేను మా బిడ్డ కూడా చెప్పినా, అమ్మా ఈ షాపు లేకుండా సరే ఇప్పుడు లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టి ఎంత కష్టపడి అప్పులు మిత్తులు అన్ని బాధపడతారు. ఇది బాగుంది బిడ్డ అందరికి చెప్పారు, ప్రతిరోజు చెప్తలేదు.
ఇప్పుడు ఎందుకంటే అప్పులు చేస్తుంది సార్. అప్పులు చేసి మిత్తిలు కట్టలేక, అద్దె లేక, ఇల్లు కిరాయి కట్టలేక, చెట్టు కిరాయి లేక అన్న బాధపడుతుంది. ఇది ఏం లేకుండా ఒక 6,000 3,000 కడితే ఇంత అవలేలాగా ఉంది. బట్టకు దుమ్మంటకుండా ఫ్యాన్ కింద కూర్చొని మంచిగా బతున్నాం సార్. ఇది అవునవును మాత్రం ప్రమాణం సార్, మంచిగా ఉంది సార్. సార్ సార్ ఇది వినపడుతుంది చాలా మంచి సార్. సార్ వినపడుతుంది, చెప్పండి చెప్పండి, కంటిన్యూ. ఆ, చాలా బాగుంది సార్. మీరు చేసిన పని మాత్రం బ్రహ్మాండంగా ఉంది. దీనికి మాత్రం పేరు పెట్టడానికి లేదు. కాకపోతే కొంతమంది తెలుగుగా మాట్లాడుతున్నారు కానీ సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మంచి బాగుంది సార్. నాకైతే సంతోషమైంది. నాకు ఇవాళ కూడా ఒక ఐడియా అవుతుంది. రేపు పొద్దుల అమౌంట్ కొడతారు సార్. సూపర్ సార్, గ్రేట్ సార్, గ్రేట్ వర్క్. సో మనం చేసే పని అన్నది ఖచ్చితంగా ఏమాత్రం కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది, కాకపోతే లేట్ అవుతుంది కొంతమంది అంతే. కానీ ఇంత మంచిగా అయితే సార్ ఒకటి ఎంతమంది పెరియలు దాన్ని చేస్తే ఉమ్, ఎంతో మంది ఎప్పటికి మాటలు పడుతున్నారు, తిట్లు పడుతున్నారు, ఎంతో మంది తిట్లు పడుతున్నారు. ఇంకా మా అంతా మా కుటుంబంలోనే కట్టిన. అవును ఏమైంది ఇప్పటికి రూపాయలు లేదు, ఏం లేదు. ఇది మనం ఇట్లా కట్టంగానే అప్పుడే ఇలా కట్టంగా రేపే వస్తున్నాయి సార్ పైలు. అందుకు మాకు ఇబ్బంది లేదు. చాలా మంచి సార్. ఎవరన్నా దయచేసి ఇట్లా దిగాలి, అందరూ బతకాలి సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అసలు మీకు జూమ్ చూడటమే రాదు, అలాంటిది జూమ్లో మీరు అడ్మిట్ చేసి మీరు ఫీడ్బ్యాక్ ఇస్తారంటే అసలు నిజంగా నాకు సంతోషం అవ్వట్లేదు. నేనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నా. గ్రేట్ సార్. మీలాగా అందరూ ప్రతి ఒక్కరు మారితే అందరు లైఫ్ మారిపోతుంది 100%. అందరూ మంచిగా బతకాలి సార్. ఇది ఉత్తర విషయం. నాకైతే చాలా సంతోషంగా సార్ నాకు. ఓకే ఓకే సార్. ఓకే మై డియర్ బిజినెస్ పార్ట్నర్స్, 9:30 అయింది ఆల్రెడీ. కాబట్టి సార్ చూశారు కదా, ఇద్దరు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు సార్. చాలా వాల్యుబుల్ అండ్ వర్త్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జూమ్లో ఉన్న వాళ్ళు 100% రేపటి నుంచి ఫుల్ ఎఫర్ట్ పెట్టండి. ఎలాంటి మా సక్సెస్ జర్నీకి ఎలాంటి సైన్యం కావాలంటే 100కు 100% ఇచ్చే సైన్యం కావాలి. అలాంటి సైన్యాలు మీతోనే మొదలవుతుంది. ఒక్కొక్క ఇటుక పేరిస్తేనే ఎంత పెద్ద అడుగైనా ఒక్క అడుగుతో మొదలవుతుంది, ఎంత పెద్ద ఇల్లైనా ఒక్క ఇటుకతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఒక్కొక్క అడుగు వేస్తూ ఉండండి, ఏదో ఒక రోజు గమ్యాన్ని చేరుకుంటారు. కాకపోతే ఈ పోయే ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటే అవన్నీ పట్టించుకోవద్దు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అవన్నీ పట్టించుకుంటే మీ గమ్యాన్ని చేరుకోలేరు. ఒక సామెత ఉంటుంది, పొయ్యే ప్రతి కుక్కకు సమానం చెప్పుకొని పోయారంటే మీ గమ్యాన్ని చేరుకోలేరు. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి మీ గోల్ ఏంటి, మీ లక్ష్యం ఏంటి, దాని మీద ఫోకస్ చేయండి, అనుకున్న సాధిస్తారు. ఓకే మరి బిజినెస్ పార్ట్నర్స్, మళ్ళీ రేపు నైట్ 8:30 కలుసుకుందాం. జూమ్ ప్లాన్ రేపు ఏమవారం, రేపు మంగళవారం కదా. రేపు మళ్ళీ హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కవిత మేడం, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జూమ్. ఇందాక మిమ్మల్ని పిలిచాను నేను, మీరు రాలేదు జూమ్. గుడ్ మార్నింగ్ సార్. కొద్దిగా వైద్య వర్క్ చేసి వచ్చినా ఇప్పుడే వంట దగ్గరకు వచ్చి సార్. అది గురించి చెప్పండి సార్. మా సారు వారం 1 వీక్ కూడా కాలేదు సార్ జాయిన్ అయ్యి. ఈరోజు 3 ఐడీలు తెచ్చిండు సార్. వావ్, గ్రేట్ సార్, గ్రేట్ గ్రేట్, ఫెంటాస్టిక్. చూసినా మరి వర్త్ 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 వర్మ అంటారు కదా, వర్త్ వర్మ అని. వర్త్ ఉండాలి, ఏదైనా సరే కమిట్మెంట్ ఉండాలి. 3 days 4 days వర్క్ చేసినాము. ఈరోజు సార్. సూపర్ మేడం. మీ సార్ ఉన్నాడు జూమ్ లో? ఉన్నారు సార్. ఇవ్వండి ఒకసారి. హలో సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మేము జాయిన్ అయ్యి వారం అవుతుంది. ఈరోజే 3 ఐడీలు తెచ్చినాం సార్. గ్రేట్ సార్. మీరు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి, మంచి ఇన్కమ్ తీసుకోవాలి, మీరు అనుకున్న టార్గెట్ ఫుల్ఫిల్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీకు గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు మనం జూలై కదా, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో మీరు ఎవ్వరు ఊహించని విధంగా ఒక పెద్ద సెలబ్రిటీని పిలిపించేసి 5th year యానివర్సరీ అనేది రంగరంగ వైభవంగా చేయబోతున్నా. ఆ టైం వరకెల్లా మీరు, మీ మేడం